నమస్తే, నా పేరు స్వప్న. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి హస్తకళా ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళాకారులకు కూటమి చేయూత ఉంటుందని హామీ. పెందుర్తి ప్రహ్లాదపురంలో ఘోరం. వృద్ధురాల్ని హత్య చేసి ఆభరణాలను చోరీ చేసి పరారైన దుండగులు. అంగరంగ వైభవంగా జరిగిన పొర్లుపాలెం వేపాడమ్మ తల్లి వార్షిక మహోత్సవం. భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026 ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ హస్తకళా ప్రదర్శనను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళా స్టాళ్లను ఆయన స్వయంగా సందర్శించారు. దేశీయ, రాష్ట్రీయ సాంప్రదాయ కళలను ప్రతిబింబించే వస్తువులను ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న స్థానిక హస్త కళాకారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వారి నైపుణ్యాలను, వారు పడుతున్న శ్రమను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు వంటి ఎన్నో ప్రసిద్ధ హస్తకళలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. కళాకారుల జీవనోపాధిని పెంపొందించడానికి, చేనేత, హస్తకళా రంగాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడిగా చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరని మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపుడెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపుడెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వాడేసిన వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో చూస్తుంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా వదులుతుండే గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు, వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా
అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సమాజ సేవే పరమావధిగా చేసుకుని సుమారు 2 దశాబ్దాల నుండి ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిగమించాలని శ్రీకాకుళం స్టార్ వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, పీజీ గుప్తా, సాసపు జోగినాడులు ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికతను అలవర్చుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు స్టార్ వర్కర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కావడం ఎంతో గర్వకారణంగా ఉందని కొనియాడారు. శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ స్థాపించి రణస్థలం, లావేరు, సిగడం మండలాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. నేటి రాజకీయాల్లో అరుదైన గౌరవం, గుర్తింపు పొందిన ఏకైక నేత ఈశ్వరరావు అని కితాబిచ్చారు. 2 ఏళ్ల పాలనలో ఎచ్చెర్ల నియోజకవర్గం ముఖచిత్రం మార్చిన మహోన్నత వ్యక్తి ఎన్ఈఆర్ అని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వర్కర్స్ క్లబ్, స్టార్ వనితా వర్కర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, పి ఉషశ్రీ, గుడ్ల జగ్గారావు, గోర్ల వాసుదేవరావు, పొట్నూరు నాగేశ్వరరావు, దువ్వు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం ఎన్ఈఆర్ పేరుతో మొక్కలు నాటారు. కోరుకుంటున్నాను. ముందు రాజకీయంలో ఉన్నప్పటికీ చక్కనైన ఢిల్లీలో, కేరళలో ఉన్న విద్యని ఇక్కడికి తీసుకొచ్చి రణస్థలం మండలంలో పెట్టి చక్కగా పిల్లలందరికీ చక్కని విద్య ఇస్తున్నందుకు నేను ముందు ఆయనకి అభినందనలు తెలుపుతున్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరూ మన వాకర్స్, స్టార్ వాకర్స్ క్లబ్ తరపుని ఆయనకి అభినందనలు తెలుపుతూ ముందు బాగా ఎదగాలని, ఈ ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ లెవెల్లో కూడా వెళ్ళి మంచిగా మినిస్టర్ రావాలని, ఏదో ఒక మినిస్టర్ రావాలని, మన జిల్లాకి ఉపయోగపడినట్టుగా ఉండాలని మీ అందరి తరపుని ఆ ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాను. సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చారు కనుకనే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి బీజేపీలో అక్కడ అలాట్ చేసిన ఆయన ఉన్నతమైన సేవలు చేయబట్టి ప్రజలు ఆయనకి ఎన్నుకున్నారు. అది మాత్రం గొప్ప విషయం. అక్కడ ప్రజల తాలూకా ఆయన మీద మన అభిమానం ప్రజలకు అందరికీ మనము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈ విషయంలో మరి మన అందరము ఆయన పుట్టినదిన శుభాకాంక్షలు మన అందరము తెలియజేయడం, మరి అందరము ఆయన ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని బాగా డెవలప్ అవ్వాలని, అలాగే ముఖ్యంగా రాజకీయంలో ఆయన ఉన్నారు. ఆధ్యాత్మిక మంచి భక్తులైన అమ్మవారి భక్తులు. మరి ఆయన రాజకీయంలో కూడా మంచి లెవెల్లో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్గా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా మన అందరము కోరుకుందామా. ఆ దేవుడు కూడా ఆయనకు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆయనకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ ఆయన నిరాటంకంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రూపురేఖలు మార్చే పనిలో ఉన్నాడు. ఇప్పటికే 2 ఏళ్లలో సుమారు 3,700 కోట్ల రూపాయలు. అచ్చినాయుడు గారు 6,000 కోట్లు తెస్తే, కోనరాజు గారు 4,000 కోట్లు తెస్తే, 3వ ప్లేస్లో 3,700 కోట్లతో ఉన్నాడు. మిగతా ఎమ్మెల్యేలు 2,000 కోట్లు తాగారు. అది కారణం వచ్చి ఆయన బొడగట్ల పాలన ఒక పెద్ద కోర్టు రావడం వల్ల సుమారు 500 కోట్లు అక్కడే రూపొస్తుంది. ప్రముఖ వ్యక్తి మన ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ఈఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఈరోజు ఆయన తరఫున మరి ఇక్కడ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన చాలా మంచి మనిషి, వ్యక్తిత్వం ఉన్న మనిషి, విద్యావేత్త. ఈరోజు అటువంటి వాళ్ళని ఎన్నుకొని మనం శాసనసభ పంపించి ప్రజా సమస్యలను గొంతెత్తి అక్కడ శాసనసభలో మాట్లాడే వ్యక్తిని ఎన్నుకున్నందుకు మనకు ఆ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి మరొకసారి భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్ ఈశ్వరరావు గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన ప్రజల కోసం నిరంతరం తప్పించిన ఓ మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమం మనందరం చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ సమాజ సేవకు అంత ముందుకు వెళ్తూ
ఈ ఏకైక బీజేపీ సభ్యుడైన మన హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారికి మోడీ ప్రియశిష్యుడు, పవన్ కళ్యాణ్ ప్రియశిష్యుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రియశిష్యుడైన మన ఈశ్వరరావు గారికి మన అందరి తరపున పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా మల్కాపురంలో రామ్జీ సంక్షేమ సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాఖ జిల్లా ఇన్ఛార్జి పేరెల్లి ఎలీషా మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ సమక్షంలో కార్యాలయంలో ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. అనంతరం మల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో 200 మంది వికలాంగులకు భోజనం ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పద్మశ్రీ కృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ ఐక్యత, వర్ధిల్లాలి మాదిగ ఐక్యత. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజుల వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా విశాఖ జిల్లా జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ముప్పిడి వెంకటగిరి మాదిగ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా, మల్కాపురం పెద్దలందరికీ కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున సామాజిక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 1994 జూలై 7న ఈదుమూడి అనే ఒక చిన్న గ్రామంలో 20 మంది యువకులతో మాదిగ జాతి రావాల్సినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి, రిజర్వేషన్ మాదిగ జాతికి అందాలని ఒక అజెండాతో మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 32 సంవత్సరాలుగా ఎన్నో అలుపెరిగిన పోరాటాలు చేస్తూనే వచ్చారు. ప్రధాన ఎజెండా అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఆయన పోరాటం చేస్తూనే ఈ వర్గీకరణ పోరాటంలో 3 సార్లు విజయాన్ని సాధించారు. 97లో ఒకసారి, ఆ తర్వాత 2000 నుంచి 2004 వరకు, ప్రస్తుతం మనం 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలని ఈరోజు మాదిగ జాతికే కాదు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారి వారి హక్కులు వారికి రావాలని చెప్పి ఆయన పోరాటం చేసి సాధించారు. ఈనాటికి కూడా సమాజంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అంటే ఒక మాదిగ జాతికి మాత్రం అనుకుంటారు. కానీ ఆయన చేసిన పోరాటాలు ఒక మాదిగ జాతికే కాదు, సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఎన్నో సాధించారు, ఫలాలను అందించారు అంటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. 2004లో ఆయన చేసినటువంటి గుండె జబ్బుల ఉద్యమం, పిల్లల ఉద్యమం కానివ్వండి, అలాగే 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వారి కోసం ఆయన పోరాటం చేయడం కానివ్వండి, 2013లో వృద్ధుల వితంతుల ఉద్యమం కానివ్వండి, 2011లో ఆకలి కేకల పోరాటం కానివ్వండి, మొన్న 2018లో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని కాపాడే విషయంలో కానివ్వండి, ప్రస్తుతం దళిత క్రైస్తవుల విషయంలో కానివ్వండి. అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందన్న ఆరోగ్యశ్రీ ఒక మాదిగలకే కాదు, ఈ సమాజంలో ఉండబడేటువంటి పేదలందరికీ వర్తిస్తుంది. అలాగే వృద్ధుల వితంతుల పెన్షన్లు కూడా ఒక మాదిగలకే కాదు, ఈ సమాజంలో ఉండబడేటువంటి పేద వర్గాల ప్రజలందరికీ కూడా వృద్ధుల వితంతుల పెన్షన్ వస్తుంది. అలాగే ఇదే విశాఖ జిల్లా వేదికగా 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, అలాగే మస్కులర్ డిజార్డర్ ఉన్నటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది ప్యూర్గా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాట ఫలితమే. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి స్థానిక ప్రహ్లాదపురంలో అర్ధరాత్రి వేళ ఓ దారుణ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న 72 సంవత్సరాల కర్రి పైడమ్మ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయారు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెందుర్తి సిఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి అక్కడ లభించిన ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘోర కలకలం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేపింది.
ఇక్కడ ఒక కర్రీ పైడమ్మ అని ఆవిడ ఓల్డ్ ఏజ్ 73 years ఓల్డ్. ఆవిడ చనిపోయినట్టు ఆవిడ దగ్గర కొంత గోల్డ్ అది పోయినట్టుగా వాళ్ళు ఫిర్యాదు అంశం చెప్పారు. దాని మీద అనేక రకాలుగా ప్రాథమికంగా పరిశీలించిన మీదట ఆవిడ దగ్గర పోయిందనుకున్న ఒక 3 తులాస్ గోల్డ్ చైన్ కూడా ఆవిడ బొడ్డుకే ఉండడం జరిగింది. అలాగే ఫింగర్ రింగ్ కూడా, చేతికి ఒక రింగ్ కూడా ఉంది గోల్డ్ది. తర్వాత ఒక చెవికి, ముక్కుకి ఒక ముక్కు పొడుగు కూడా ఆవిడ దగ్గర ఉన్నది. ఓన్లీ కనిపించలేని ఐటమ్ అంటే చెవులకు సంబంధించింది ఒక చెవు దిద్దు ఒకటిని పైకి కట్టుకున్న ఒక చంపస్వరాలు అంటారు, ఆ మీనింగ్ అదొకటి కనిపించలేదని అంటున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేశాము. డాగ్ స్క్వాడ్ని, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్కి సంబంధించి అన్నీ కూడా మీరు అందరూ చూశారు, అన్ని తీసుకురావడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉంది. అది పూర్తిగా చూసిన తర్వాత కానీ మనం తెలియపరచలేము. గోల్డ్ అంతా అక్కడే ఉంది, డబ్బులు కూడా కొంత ఉన్నాయి బీరువాలో, అక్కడ మీరు అందరూ చూసుంటారు. ఏ ఐటమ్ కూడా డిస్టర్బ్ లేదు కాబట్టి ఇంకా మేము మా దర్యాప్తు ముమ్మరం చేస్తాం. నేరస్తులు చేశారంటే డబ్బులు, బంగారం అన్నీ పట్టుకెళ్ళిపోవాలి. ఆ యాంగిల్ కూడా లేదు. బంగారం ఆవిడ దగ్గరే ఉంది. ఒక వస్తువే చిన్నది కనిపించట్లేదు. ఈవెన్ పడుకునే ముందు కూడా ఎక్కడైనా బీరువాల్లో కానీ ఇంకెక్కడైనా దాచిందా, ఎవరికైనా ఇచ్చిందా అనే టైప్లో కూడా ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ చూసేటప్పుడు గోల్డ్ లేదనుకున్నాం. మరి వాళ్ళందరూ డెత్ విషయం ఇంకా మరి సైంటిఫిక్గా చూసుకోవాలి. మనం చూసిన వెంటనే చెప్పినందుకు ఏమీ చెప్పలేము. అది ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ మొత్తం అంతా చూసి అప్పుడు మనం డ్యూ టు డెత్ ఏ విధంగా జరిగిందనేది బయటకు వస్తుంది. బయటకు అయితే పెద్దగా మనకి ఎటువంటి ఇవి లేవు, మనం ఊహించినట్టుగా ఏమి లేవు. పెందుర్తి సుజాత నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు అంతర్జాతీయ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీలకు సంబంధించిన పోస్టర్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు. 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలను నిర్విఘ్నంగా నిర్వహించాలని నిర్వాసికులకు ఎమ్మెల్యే సూచించారు. పెందుర్తి నియోజకవర్గంలోని కోటనరవ, పెద్దనరవ, ఎస్టీబీఎల్ ప్రాంతాల నుండి దాదాపు 100 మంది కరాటే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్రమశిక్షణతో సాధన చేస్తున్నారని, వారంతా ఉత్తమ ప్రతిభను కనబరిచి విజయాల బాట పట్టాలని పంచకర్ల ఆకాంక్షించారు. సెకండ్ ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నరవలో 12వ తారీఖు ప్రారంభం కాబోతా ఉంది. మనస్ఫూర్తిగా వారికి నరవలో పెడుతున్నందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ కార్యక్రమం జరగాలి అని, పెద్దలందరూ ఆశీస్సులతో ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ రోజు నేను తప్పకుండా వస్తాను. క్రీడలను ప్రోత్సహించటం మా పార్టీ, మా ప్రభుత్వ విధానం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల కోసం ఎంతో ఖర్చు పెడతా ఉన్నాయి. మీకు కూడా రేపు నేను చూసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా మీకు ఒక స్పాన్సర్ను కూడా గ్రాండ్గా చేయడానికి ఏ ఫార్మా నుంచో, ఎన్టీపీసీ డివిజన్ నుంచో మీకు గ్రేట్ సపోర్ట్ కూడా ఇప్పించే బాధ్యత కూడా నాది. క్రీడలను ప్రోత్సహించడంలో మేము ముందుంటాం. తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మా నరవలో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. సిఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పెందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ వైద్యులు శిబిరంలో పాల్గొని 160 మందికి పైగా రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 60 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, ఉచిత కంటి శిబిరాలకు మంచి ప్రజాస్పందన లభించిందని పేర్కొన్నారు. సిఎస్ఎన్ ట్రస్ట్ అధినేత గారైన శ్రీనిబాబు గారికి, అలాగే వారి వైఫ్కి, వారితో వచ్చిన శంకర్ ఫౌండేషన్ టీం అంతటికి నా నమస్కారాలండి. నేను ఈ క్యాంప్ని కోటపాడు ప్రాంతంలో చూశానండి. చూశాక
మరి నేను పెందుర్తిలో రీసెంట్గా 14 ఇయర్స్ నుంచి ఇక్కడే మాస్టర్గా పనిచేస్తున్నాను నేను. అయితే ఇలాంటి క్యాంపు చాలాసార్లు మేము పెట్టాం కానీ అంతగా ఏం లేదు. కానీ చూశాక వీళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు లేకపోతే వారు చూపిస్తున్న శ్రద్ధ చాలా మంచిగా అనిపించి మరి మా ప్రాంతంలో కూడా పెట్టండి అని అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎక్కడ సచివాలయం దగ్గర స్కూల్ దగ్గర అన్నారు. కానీ ఇది 6వ తారీఖున ఇది వర్కింగ్ డేస్ కాబట్టి నేను ఏమన్నా అంటే సార్ ఇక్కడ మాకు చర్చ్ ఉంది చిన్నది, అందులో మీరు క్యాంప్ పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు వారు ఇష్టపడి ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేశారు. కానీ నేను ఇంత స్ట్రెంత్ గ్యాదర్ అవుతుంది అనుకోలేదు. కానీ చాలామంది వచ్చారు, చాలామంది ఆపరేషన్స్ నీడ్స్ ఉన్నారు. మరి ఇలాంటివి ఇంకా చాలా చోట్ల జరిగి చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అనేక మందికి అవేర్నెస్ కలుగు చేస్తాయి. మంచి విషయం కూడా. చాలామందికి హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యేకంగా ఆపరేషన్ చేసుకునే అవకాశం లేని వారికి వీళ్ళే దగ్గరుండి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి ఇంటికి దేపెట్టడం జరుగుతుంది. ఇటువంటి మెడికల్ క్యాంపులు మరి చుట్టుపక్కల గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ సిఎస్ఎన్ ట్రస్ట్ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మరి ట్రస్ట్ ద్వారాగా ఆపరేషన్ పంపించడం గట్రా జరుగుతుంది. మరి మా ద్వారాగా శంకర్ ఫౌండేషన్కి అలాగా హాస్పిటల్తో మరి మా ట్రస్ట్ టైఅప్ అయ్యి ఇటువంటి పేదవారికి ఆపరేషన్ చేయడం, ఫ్రీగా ఆపరేషన్ చేయడం, ఇవన్నీ ఫ్రీగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఉపాధి లేనంటువంటి వాళ్ళు లేడీస్కి కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ అని కుట్టు మిషన్లు ఇవ్వడం అని, అలాగే మారుమూల ప్రాంతాల్లో అరకు పాడేరు అవతల ఎవరికైతే లీడ్ ఏరియా ఉందో మంచినీళ్ళు ఎవరికైతే దొరుకుతలేదో 2-3 కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చుకున్న వాళ్ళని మరి మేము సర్వే చేసి మరి వాళ్ళకి బోర్వెల్స్, మోటార్లు, అలాగే ట్యాంకులు గట్టా పెట్టించడం జరుగుతుంది ఆ ఊర్లోనే. ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. మరి ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే చిన్నపిల్లలను కూడా తల్లిదండ్రులు చనిపోయిన చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ గట్రా ఇప్పించడం, వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ క్యాంప్ వల్ల ఎంతో మంది పేద ప్రజలు ముఖ్యంగా ఏంటంటే మన శరీరంలో కన్ను ఎంతో ప్రధానమైనది కాబట్టి కళ్ళు కనిపించక అలాగే చేయించుకుందామన్నా వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వారికి మా ట్రస్ట్ ద్వారా మరి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. ఈ రోజైతే మరి ఈ గ్రామంలో ఈ క్యాంప్ వల్ల ఒక 40 మెంబర్స్ అంటే దగ్గరగా 160 వరకు ఓపీ అయిందండి. అందులో ఒక 40 మెంబర్స్ ఏంటంటే ఆపరేషన్కి వెళ్తున్నారండి. వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే మరి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయడమే కాదు, టెస్ట్లే కాదు, వాళ్ళని ఎలా క్షేమంగా తీసుకెళ్తున్నారో అలా మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి క్షేమంగా తీసుకురావడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో అవి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామండి. ఇంకా ఈ ట్రస్ట్ అన్ని విషయాల్లో ఇంకా ముందుకు వెళ్ళేలాగా మెయిన్ ఏంటంటే అరకు, పాడేరు అలాంటి గ్రామాల్లో వాటర్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ సర్వే చేసి మెయిన్ ఏంటంటే సర్వే మనకి ఇక్కడ సిటీల్లో నగరాల్లో అయితే వాటర్ ఎంతగానో మనకి అందుబాటులో ఉంటుంది. కానీ అలాంటి ప్లేసుల్లో నిజంగా వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు ఉండవండి. అలాంటి చోట్ల మరి సర్వే చేసి బోర్లు వేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఉపాధి లేని వారికి మెయిన్ లేడీస్ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితేనే ఆ కుటుంబం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమయంలో మరి మేము లేడీస్కి ఏంటంటే కుట్టు మిషన్లు ఇవ్వడం, ఎక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో అక్కడ వాళ్ళని కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళకి నేర్పించడం కూడా జరుగుతుందండి. ఆ కార్యక్రమం కూడా మరి సిఎస్ఎన్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. విశాఖపట్నంలోని షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కర్రి చిన్నను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. చిన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కర్రి చిన్న తన అనుభవాన్ని ఎమ్మెల్యేతో పంచుకుంటూ కళ్ల ముందే తన కుటుంబ సభ్యులు మృత్యువాత పడడం జీవితంలో మర్చిపోలేని విషాదమని కంటతడి పెట్టుకున్నారు. శరీరంలో శక్తి లేకపోయినా తన పిల్లల కోసం ఎలాగైనా బ్రతకాలని వచ్చిన ఆలోచనే తనకు ప్రాణం పోసిందని భావోద్వేగంతో తెలిపారు. భాష రాకపోయినా తనను రక్షించి అన్ని విధాల సపర్యలు చేసిన మర్చెంట్ షిప్ అధికారులు చూపిన మానవత్వాన్ని జీవితాంతం మరువలేనిదని చెప్పారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడిన వెంటనే షిప్ అధికారులు తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని వారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒకవైపు ఉధృతమైన అలలు, మరోవైపు వర్షం. తీవ్ర చలి మధ్య తాను అనుభవించిన కష్టాలు వర్ణనాతీతమని కర్రి చిన్న తెలిపారు. కర్రి చిన్న చెప్పిన ప్రతి మాట తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ విషాద ఘటనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ ఎం భరత్కు, పోర్టు అధికారులకు, ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది, ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి కేకలేస్తే వాళ్ళు తీసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క మెరైన్ వాళ్ళు, మరో పక్క కోస్ట్ గార్డు, మరో పక్క నావీ, మరొక పోర్టు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్న చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. అది రేపటికి కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని కూటమి ప్రభుత్వం విధ్వంసం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని, అమరావతి అభివృద్ధి కోసం విశాఖను నిరాభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని, అందుకు నిదర్శనం బీచ్ షాట్స్ అనుమతులేనంటున్న జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటైనటువంటి బీచ్ షాట్స్ అంటే నగరాలను అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇటు పర్యాటక ప్రాంతంగా కూడా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకైతే మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే కనుక విశాఖలో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు మనతో ఉన్నారు. అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తారు. సార్, విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే గోవా లాంటి సంస్కృతే కాదు, కేవలం పర్యాటక ప్రాంతంగా కూడా పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే ఇటువంటి బీచ్ షాట్స్ లాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అయితే ప్రజలను ఆకర్షించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప మాకు ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలు లేవని చెప్తున్నారు మీరు. ఇది చంద్రబాబు నాయుడు గారి అసమర్థతకి నిదర్శనం ఈ విధంగా మాట్లాడటం అనేది. ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు? సూపర్ 6, సూపర్ 7 పేరుతో సంక్షేమంలో 937 కిలోమీటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆక్వా రంగంలో ఒక పెద్ద ఎత్తున జట్టీలు నిర్మాణం చేస్తాం, ఫిషింగ్ గార్డులు నిర్మాణం చేస్తాం, పోర్టులు నిర్మాణం చేస్తాం. దాని ద్వారా బ్లూ ఎకానమీ సృష్టిస్తూ ఉన్న మీరు ఈరోజు మీ చేతగానితనంతో సంక్షేమం విషయంలో ఈ దేశంలోనే అధపాతాళానికి రాష్ట్రాన్ని తొక్కి ఈరోజు అభివృద్ధి విషయంలో మీకు అభివృద్ధి చేతకాక, సంపద సృష్టి చేతకాక ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం పాలసీ విధానంలో ఈ దేశంలోనే వరస్ట్ మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల్లో ఉన్న మద్యానికి ఎవరైతే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఉన్న బలహీనతను అసరాగా తీసుకుని పేదవాడు బలహీనతల్ని వ్యాపార వనరుగా మార్చుకోవడం, దాన్ని సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ప్రభుత్వం నిర్ణయానికి అసమర్థతకి ప్రతీక. ఏది ఏమైనా ఈ సాంప్రదాయ టూరిజం ద్వారా సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖపట్నంలో ఎప్పటి నుంచో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది మనం చూసాం. ఈరోజు ఓన్లీ మద్యాన్ని తీసుకొస్తేనే, మద్యంలో బీచ్లో మందు తాగిస్తేనే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అనేది ఇది మంచిది కాదు. కేవలం అసమర్థతతో ఏంటంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే ఏదో రకంగా ఇంటెన్షనల్గా అమరావతి అభివృద్ధి చెందాలి, అమరావతిలో పెట్టుబడులు రావాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు. విశాఖపట్నంలో ఒక డిఫరెంట్ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను కానీ, ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ, ఇక్కడికి వచ్చే పెట్టుబడిదారులు కానీ అభద్రతా భావంలోకి నెట్టాలనే ఆలోచన అనేది ఇలాంటి నిర్ణయాలు మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 99 పైసలకు భూ కేటాయింపులు కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, అదేవిధంగా దేవాలయ భూముల్ని 99 పైసలు కట్టబెట్టే విషయంలో కావచ్చు. అదే ఏమీ అభివృద్ధి కానీ అమరావతిలో ఏమో ఎకరం 4 కోట్లు 5 కోట్ల రూపాయలు, ఎందుకు కొరగాని భూముల్లో విలువైన ఎకరం 20 కోట్లు 30 కోట్లు ఉన్న చోటేమో ఎకరం 99 పైసలు. అంటే ప్రతి అంశంలోనూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని కూడా వెనక్కి నెట్టాలి.
ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలి. ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తే మాత్రమే ఏదైతే అమరావతి అని ఆయన అనుకుంటున్నాడో 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడితో దాని పెట్టుబడిదారులు వస్తారనే ఇంటెన్షన్ అయితే కనపడుతోంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి భరత్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారండి. మద్యం పాలసీకి సంబంధించి దీనికి సంబంధించి అదేవిధంగా పల్లా శ్రీనివాస్ కానీ అంటే వీళ్ళు ఏం మాట్లాడతారంటే కూల్ డ్రింక్కి బీర్కి పోలుస్తున్నారు. మీ పిల్లలు కూల్ డ్రింక్ అడిగితే బీర్ కొనిస్తారా? మీ ఇంట్లో మహిళలు కూల్ డ్రింక్ అడిగితే మీరు బీర్ కొనిస్తారా? మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరు బీర్ కొనిస్తారా? మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మీరు ఆలోచించుకోండి. ఏది ఏమైనా ఈ బీచ్ సాక్షి విధానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మద్యం పాలసీ విధానం గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదు అని చెప్తున్నారు సార్ కొంతమంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలైనా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు. ఈరోజు ఏదేమైనా చెప్తారు. మద్యం పాలసీలో పారదర్శక తీసుకొచ్చి బెల్ట్ షాప్ అనే విధానం అనేది ఎక్కడా కూడా లేకుండా కట్టడి చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి దఫాలుగా మద్యపాన్ని నిషేధం విధించే దిశగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయడం జరిగింది. 100% వాస్తవం ఇది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు మళ్ళీ గతంలో చూసేవాళ్ళం మద్యం కోసం సారా కోసం ఇంట్లో భార్యను హింసించి తాలిబొట్టు బంగారాలు గిన్నెలు అన్ని తాకట్లు పెట్టే పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అదే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది సిగ్గుండాలి. మద్యం పాలసీ గురించి మద్యం పాలసీ విషయంలో మీరు వీళ్ళు తీసుకున్న విధానం గురించి వీళ్ళు జబ్బలు చరుచుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ సిగ్గుండి మాట్లాడాలి. ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మద్యం పాలసీ విధానాన్ని అయితే కనుక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్తున్నారు. ఈ బీ షాట్స్ పేరు మీద అయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ జీవోను కూడా వెనక్కి తీసుకుని ప్రజలకు సంరక్షణ కలిగించే విధంగా అయితే కనుక అడుగులు ముందుకు వేయాలి తప్ప ప్రజల్ని ఇటువంటి చర్యలకు చేపడితే కనుక ప్రజలను కూడా ఇటువంటి దుశ్చర్య పాలు చేస్తున్నటువంటి ప్రక్రియను పూర్తిగా విరమించుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి కేకే రాజు తన అభిప్రాయం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం బీచ్ నుంచి. పెందుర్తి నియోజకవర్గం 95వ వార్డు పొర్లుపాలెం గ్రామంలో ఆ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవత శ్రీ వేపాడమ్మ తల్లి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, భక్తులను కాచి కాపాడే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న వేపాడమ్మ దర్శనం కోసం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఆయనతో పాటుగా స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమతో విశిష్ట పూజలు చేశారు. గ్రామ ప్రజలు తమ ఆరాధ్య దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం వివిధ పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొర్లుపాలెం గ్రామ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న వేపాడమ్మ తల్లి ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి అమ్మవారి కృపా కటాక్షాలు జోడైతే రాష్ట్రం మరింత క్షేమంగా ఉంటుందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దేవత వేపాడమ్మ తల్లి దయతో గ్రామం సుభిక్షంగా ఉందని, అందరం ఐక్యమత్యంతో అమ్మవారి వార్షిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామని, భవిష్యత్తులో పండుగను మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు వేపాడ అమ్మవారి పండుగ సందర్భంగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటా ఉన్నారు. ఆ వేపాడ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, మా ప్రాంతానికి ఉండాలని, ఆ అమ్మ ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని అమ్మ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా చేసుకోండి. నైట్ కల్చరల్ ప్రోగ్రాం వాటిలో కూడా ఏ ఇబ్బంది లేకుండా, డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా స్థానికంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందపడే విధంగా కార్యక్రమాలు చేసుకోమని, అమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి హస్తకళా ప్రదర్శనను లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళాకారులకు కూటమి చేయూత ఉంటుందని హామీ.
పెందుర్తి ప్రహ్లాదపురంలో ఘోరం, వృద్ధురాల్ని హత్య చేసి ఆభరణాలను చోరీ చేసి పరారైన దుండగులు. అంగరంగ వైభవంగా జరిగిన పొర్లుపాలెం వేపాడమ్మ తల్లి వార్షిక మహోత్సవం, భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTV న్యూస్.